హే, మీ మనసు ఎప్పుడైనా మీ మాట వినట్లేదా? ఒక క్షణం ప్రశాంతంగా కూర్చోలేక ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతుందా? అయితే మీరు ఒక్కరే కాదు, మన అందరి మనసులు చాలా చంచలమైనవి. వాటిని అదుపులో ఉంచుకోవడం అసాధ్యమనిపిస్తుంది కదూ. కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీనికొక అద్భుతమైన మార్గం చూపించారు. అర్జునుడు తన మనసును నియంత్రించడం కష్టమని చెప్పినప్పుడు కృష్ణుడు చాలా స్పష్టంగా ఒక రహస్యాన్ని వెల్లడించారు. అదే అభ్యాసం మరియు వైరాగ్యం. మీకు తెలుసా, ఈ రెండు సూత్రాలతో మనసును జయించవచ్చని? అభ్యాసమంటే నిరంతర సాధన. మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ధ్యానాలు, ఏకాగ్రత అభ్యాసాలు. మనసు ఎటుపోతున్నా దాన్ని మళ్లీ మన లక్ష్యం వైపు మళ్లించడం. ఇది అలవాటుగా మారే వరకు ఓపికగా కొనసాగించాలి. మనం వ్యాయామం చేసినట్లే మనసుకు శిక్షణ ఇవ్వాలి. ఇక వైరాగ్యం అంటే నిర్లిప్తత. అంటే విషయాలపై అతిగా ఆసక్తి చూపకపోవడం, వాటి ఫలితాలకు అతుక్కుపోకుండా ఉండటం. ఇది మనం దేన్ని వదులుకోవాలని కాదు, కాని దేనికి బానిస కాకూడదని. కోరికలు, ద్వేషాలు, భయాలు మనసును కలవరపెట్టకుండా చూసుకోవాలి. ఈ అభ్యాసం, వైరాగ్యం అనే రెండు రెక్కలతో మన మనసును మనం పూర్తిగా నియంత్రించవచ్చు. మొదట కష్టంగా అనిపించినా స్థిరంగా ప్రయత్నిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రశాంతమైన, స్థిరమైన మనస్సుతో జీవించాలంటే ఇదే మార్గం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.